ఫ్రెండ్స్ ఇంతకంటే ఆడియో వినిపించదు, ఎందుకంటే మీ కాపీరైట్ అయితే వస్తుంది మనకి. ఓకే, అది మీకు కూడా తెలుసు. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల నుంచి వీడియో చేద్దామని, అంటే ఫోన్ పోయినందువల్ల నేను చేయలేను. కొత్తగా అయితే మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏం చేస్తారంటే, ముందైతే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఒక్క నిమిషం, కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కిందకి రండి. ఓకే, ఒక్క నిమిషం, కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పిక్ అయితే ఉంది. ఓకే, ఆ పిక్ టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా నేను టెలిగ్రామ్లో పెట్టేసిన. మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరైతే ఇక్కడైతే పెట్టేసుకోండి. ఆ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్లో పెట్టేసుకోవాలి. మనకైతే ఈ ఫోటో అయితే ఉంది కదా, ఇదైతే 90 degrees మైనస్ చేసుకోండి. ఓకే, మైనస్ చేసుకొని దీనికి ఏం చేస్తారంటే, ఈ ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు మీరు జరిపేసుకోండి. ఓకే, జరిపేసుకున్న తర్వాత దాని కిందకి తీసుకురండి, ఆ సర్కిల్ కిందకి. ఓకే, ఇప్పుడైతే మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ అడ్జస్ట్ కాలేదని అనుకుంటే మీకు టైల్స్ ఎఫెక్ట్, దానికి టైల్స్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. ఓకే, ఇక్కడైతే మనకైతే టైల్స్ ఎఫెక్ట్ ఉంది, మిర్రర్ ఆన్ చేసుకోండి. ఓకే, మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇలాగైతే ఉంటుంది. సో నేను ఏం చేసిన అంటే, సింపుల్ ఏం లేదు, ఇక్కడ మనకైతే కేటీఎన్ రాజు అని నా లోగో అయితే ఉంటుంది. ఆ లోగో అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన సూర్య సార్ ఫోటో అయితే పెట్టుకోండి. ఓకే, మీకు నచ్చింది. ఓకే, నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, కరెక్ట్ సెట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇక్కడ అలర్ట్ మోషన్ అనేది అయితే ఉంది కదా, అలర్ట్ మోషన్లో హీరోయిన్ ఫోటో పెట్టుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఇప్పటిలాగానే మనం మీకు నచ్చిన ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసుకోండి, ఒకసారి సెట్ చేసుకోండి. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, దానిపైన ట్యాప్ చేయండి. ఎడిట్ షేప్ అని ఉంటుంది ఇక్కడ. ఎడిట్ ఇలా అయితే చూసుకోండి, ఎడిట్ షేప్ ఉంటుంది. దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, కింద వైర్లోకి వచ్చేసి కొంచెం అలా. ఓకే, ఇలా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఈ ఫొటోస్ కూడా అయితే సేమ్ కేటీఆర్ రాజు అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి సూర్య సార్ వేరే ఫోటో నేను బ్లాక్ పెట్టాలనుకున్నాను, బ్లాక్ పెడుతున్నాను. ఓకే, బ్లాక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇంకొకటి ఇక్కడ అలర్ట్ మోషన్ దగ్గర మాత్రం కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరు స్టార్ ఐకాన్ చేసుకొని బ్లాక్లో ఉంది కదా, ఈ బ్లాక్లో ఇలా అయితే చూసుకోండి మీరు. ఒకవేళ అడ్జస్ట్ కరెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఒకవేళ సూర్య సార్ని ఒకవేళ ఇంకా కొంచెం పెద్ద చేద్దాం అనుకుంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం సైజ్ అనేది కింది నుంచి 2 డబ్బా చూడండి, కొంచెం పెద్ద చేసుకుంటా అంటే చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇలా జరుపుకోండి. ఓకే, ఫింగర్తో అయితే ఇలా జరుపుకోండి. ఓకే, మొత్తం ఇలా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుంచి ఇది అవతల రివీల్ అవుతుంది, ఇదేమో ఇవతల రివీల్ అవుతుంది. ఓకే, చూసుకోండి ఒకసారి, అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి రివీల్ కావాలన్నమాట. ఓకే, ఓకే, తర్వాత ఇవన్నీ ఇలాగే సెట్ చేసుకోండి, రీప్లేస్ చేసుకోండి. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మీకైతే సాంగ్ ఇస్తారనగా, సాంగ్ 20 సెకండ్ ఉంటుంది, అది రాక్షసుడు అని. అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ స్టార్ ఫీల్డ్ అని ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. మీకు XML కూడా ఇస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడైతే సింపుల్ స్టార్ ఫీల్డ్లో నేను 3 కలర్స్ ఇచ్చిన. ఓకే, చూసుకోండి. ఒకటేమో ఎల్లో ఇచ్చిన, ఒకటి రెడ్ ఇచ్చిన, ఒకటేమో అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ఫుల్గా ఉంది కదా, అందుకోసమనే ఇచ్చిన. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, మీకు ఇవన్నీ టెలిగ్రామ్లో పెట్టేసిన. ఫుల్ వీడియో కూడా చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో కూడా పెట్టేసిన చూసుకోవచ్చు. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.